గుడికి వెళ్తే గోడ కూలిపోయింది, కొంచెం విచారకరమైన అంశం, కొంచెం సానుభూతి. సానుభూతి ఇబ్బంది వార్తల్లో చూశాను. విశాలంగా భారంగానే ఉంది. ఒక 8 మంది ఇదయ్యారంట. కత్మాలేమో హాస్పిటల్లో ఉన్నారంట. రీసెంట్గానే గోడని కొత్తగా కట్టారంటున్నారు. లేదు కొత్తగా లేదు, పాతదే అది. శివాజాలు నేను వెళ్ళాను. పాత గోడ అది పునర్నిర్మించారు. అయితే ఏంటంటే అది ఇంకా ఆరలేదు. ఒకసారి ఈ టెంట్ వచ్చి మీద పడటం వల్ల చనిపోయారు. తోపిడి వల్ల జనాలు జనాలు 300 రూపాయల దర్శనం కౌంటర్ దగ్గర జరిగిందంట. అక్కడే జరిగిందంట. 300 రూపాయల దగ్గర. ఎలా ఉంది? ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కష్టపడుతున్నాయి. ఒక నిమిషం. ఈ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా పాపం కష్టపడుతున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. అందరూ బలగాలందరూ బాగా చేస్తున్నారు. శవాలు వాటిని తీస్తున్నారు బయటికి. అవన్నీ బాగానే చేస్తున్నారు. మామూలుగా పడుకుంటే జరిగింది అంటున్నారండి భక్తులు. పనుకుండే కాదండి, మామూలు ఇప్పుడే వార్తలు చూసా. పనుకుండే కాదు, మామూలు తోకిడి వల్ల గోడ తూలిపోయి వర్షం పడిందంట. వర్షం వల్ల ఇది గాయపడిన వాళ్ళకి, మరణించిన వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. మరి ఆదుకోవాలిగా, మాజీ ముఖ్యమంత్రి ఆదుకుంటేనే కానీ వాళ్ళు చేయరు. మీ ప్రమాదం కొంచెం విచారకరమే. ఎలా అనిపిస్తుంది? విచారంగానే ఉందండి. పాప భక్తులు చంద్రం దీనివల్ల వెళ్ళి భక్తులు ఇదయ్యారు. చందనోత్సవానికి సంబంధించిన ఈ అంశంలో జరిగింది అంటున్నారు. చందన ఉత్సవాల వల్ల జనాలు తోకిడి ఎక్కువ కదా చందనంకి. ఎప్పుడైనా వెళ్ళారో చూసారో? ఎలా ఉంటుంది పరిసరాలు? చందనంకి వెళ్ళా, మామూలుగా వెళ్ళాం, గుడికి దర్శనం అయి చేసుకున్నాం. అంతేగాని చందనం రోజున వెళ్తే మన దర్శనం దొరకదు, అసలు దర్శనం దొరకదు. అది చూస్తూ ఉంటుందిలే, అది కావాలని చేసేది కాదు కదా. ఏదైతే ఉందో పాపం దైవ దర్శనానికి ఘటన అనేది జరిగిపోయింది. అదేం కావాలని చేసింది కాదు, ఒకరి మీద వేయాల్సిన పని లేదు. అది ఏదైతే ఉందో చందనోత్సవ సందర్భంగా 300 టికెట్ల కౌంటర్ దగ్గర గోడ కూలింది. అది నిర్మించారు, ఏదో ప్రకృతి విపత్తు వైఫల్యం వల్ల ఇదైంది. ఎలా అనిపిస్తుంది సార్? ఎప్పుడైనా వెళ్ళారా టెంపుల్కి? అక్కడ నేను పోలే, నేను చూడలేదు. అదేమీ ఒకరు చేసే పని కాదు, ఒకరు దోచే పడేది కాదు. వాళ్ళు ఏదో పెట్టారు, దాంట్లో ఏమన్నా లోపం ఉంటే ఉండొచ్చు కూడా. ఇసుకో లేకపోతే కంకరో ఇంకోటో ఆ లోపం వల్ల కూడా జరగచ్చు. ప్రకృతి వైపరీత్యాలు మన చేతుల్లో ఉండవు. వర్షం పడింది, కొట్టుకొని పోయి ఉంటుంది కింద, దానివల్ల కూడా జరిగి ఉండొచ్చు. ఈ మధ్య కొంచెం దేవస్థానాల్లో ఈ ఘటనలు ఎక్కువ ఉంటున్నాయి. మెయింటెనెన్స్ లోపాలు ఏమైనా ఉంటున్నాయి? మెయింటెనెన్స్ ఏమి ఉండవు, కానీ మెయింటెనెన్స్ లోపాలు అదే ఏదో జరుగుతూ ఉంటాయి. ఈ టెంట్కి ఎన్నో దుద్దుతూ ఉంటారు, ఇంకా ఎన్ని అనుకుంటే అవుతాం. కొంచెం గాయపడిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళు ప్రభుత్వం ఆదుకోవాలని. ఖచ్చితంగా ఆదుకోవాలి. ఆదుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? 8 మంది దాకా చనిపోయారు అంటున్నారు. 8 మంది చనిపోయారు, వాళ్ళని అయితే ఆదుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వీళ్ళందరూ కూడా కొంచెం సహాయ చర్యలో నిమిత్తమై ఉన్నారు. దెబ్బలు తగిలిన వాళ్ళని ఒక రణం మంచి వైద్యం చేపియాలా. ఈ చనిపోయిన వాళ్ళకి ఏదైనా కొంత సహాయం చేయాలి, ఆర్థిక సహాయం. గవర్నమెంటు అందరూ కూడా మంచిగా చూడాలి. వార్తల ప్రకారం చూస్తే ఉవ్వెత్తున వచ్చిన గాలి వర్షం వల్ల జరిగింది అంటున్నారు. ఒకసారి అదే కింద గాడి మాదిరి కొట్టుకొని పోయిందంట వర్షం వల్ల. దానివల్ల కొంత దెబ్బతిన్నదని అంటుండ్రు. పక్కన ఏదో టెంట్ వేసారంటే అది కూడా వచ్చి దాని మీద పట్టడంతో ఇంజనీరు ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఈ సిమెంట్ తక్కువ వేసో కట్టడంలో కూడా తేడా ఉండొచ్చు, చెప్పలేము. ఏదైనా సరే 8 మంది చనిపోయారు. గతంలో తిరుపతి కట్టడం కూడా ప్రాణ నష్టం జరిగినట్టే కదా, దానివల్ల ఇబ్బంది. గవర్నమెంట్ ఏదో ఆదుకుంటామంటుండర్లే, ఆదుకుంటారు కూడా అనిపిస్తుంది. ఎండల్లో ఓకే వెళ్ళిపోయి ఎందుకు అంతా దేవుడికి ఒకసారి జరిగే చందనోత్సవం అంటున్నారు. చందనోత్సవం అయితే భగవంతుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. చనిపోవడం అంటే మామూలు పోయి సాగుకొని తెచ్చుకుంటామే. కొంచెం అప్రమత్తంగా ఉంటే బాగుంది. కొంచెం అప్రమత్తంగా ఉండాలి కదా. ఆలయ అధికారులు వీళ్ళు కూడా కొంచెం మెయింటెనెన్స్ వర్క్లో ఉందంట సార్. అది ఆ ఘటనలో ఆ సమయంలో 100 సంవత్సరాల క్రితం గుళ్ళు అయ్యి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మనం కూడా. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి చూస్తే కొంచెం తిరుపతి ఘటన తర్వాత ఇదే పెద్ద ఘటన పడిపోయింది. ఏదో ఒకటి ప్రమాదం జరిగిన తర్వాత అరే అని గవర్నమెంట్ ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆఫీసర్లు తప్పంటే వాటి నిర్లక్ష్యం ఏం కాదు కదా. ఏ లైన్లో నిలబడతామో లేదా అట్టంటే వాటిలో ఏదైనా జరిగితే వాళ్ళ నిర్లక్ష్యం. అది గోడ కూలిపోతాం అంటే 100 సంవత్సరాల క్రితం అది. దానికి అధికారులు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు? అంటే మొన్న రీసెంట్గా దాన్ని పునరుద్ధరించారంటున్నారు. ఒకసారి టెంట్ పడింది అంట. వాళ్ళ కర్మ కాలిపోయింది అంతే. వాళ్ళ కర్మ కాలిపోయి చచ్చిపోయారు అంతే. ఇంకా అక్కడికి సంతోషం. చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు ప్రకటించారు కాబట్టి 25 లక్షలు సార్. 25 లక్షల కుటుంబ సభ్యులు సచ్చినోడికి పూలు పెట్టి 3 లక్షలు తీసుకుని శుభ్రంగా ఇంకా ఇట్లాంటివి జరగకుండా చూసుకోమన్నాడు అంతే.
ఎలా ఉంది సార్ మరి ఈ ఘటనల పునరుత్వం కాకపోవడానికి ప్రజల్లో కూడా కొంచెం సమన్వయం ఉంటే బాగుంటుంది. ఏమండి ప్రజల్లో సమన్వయం లేకే కదా ఇదంతా. మరి అవన్నీ ఇక మామూలే. ఘటన ఎలా అనిపిస్తుంది సార్? కొంచెం విచారకరమే కదా. ఏమంటే విచారం ఏముందండి, పుట్టినోడు సావక తప్పదు. ఇక ఎన్ని మామూలే విచారం. తిన్నాము, తిన్న తర్వాత వెళ్తాము, అట్లాంటిది ఇది కూడా. పుడతాము, పుట్టిన తర్వాత కొన్ని బాధ్యతలు నిర్వహించి ఎందుకు భక్తులు ఈ మధ్య ఎందుకని ఆ ముహూర్తంలోనే చూడాలి, అప్పుడే చూడాలని ఎందుకు ఎర్రి ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళా? నేను చూడాలి. పొజిషన్ లేక వెళ్ళా. పొజిషన్ ఉన్నవాడు వెళ్ళిపోతాడు, కారులో విమానాల్లో వెళ్ళిపోయి కొని తెచ్చుకుంటున్నారు సావుని. అది సార్ ఏంటి సార్, సింహాచలం ఘటన బాగా వైరల్ అవుతుంది. సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి 300 చందనోత్సవం దర్శనానికి వెళ్ళిన భక్తులు 7 దాకా చనిపోయారు. కొంచెం ఈ ఘటన కలిచివేస్తుంది. సోషల్ మీడియాలో కానీ వార్తా ఛానల్స్లో హైలైట్ అవుతుంది. ఈరోజు తెల్లవారుజామున జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ సంవత్సరంలో చందమావాస్య సందర్భంగా సింహాద్రి అప్పన్నకి గంధం అది చేస్తూ ఉంటారు. ఒకేసారిగా జనాలు గుంపు కూడడం వల్ల జరిగింది. భగవంతుడి దగ్గరికి అందరూ తొందరపడి వెళ్ళాలనుకుంటారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా గాలి దుమారం రావడం వల్ల ఆ గోడపడి ఇలాగా జరగడం చాలా బాధాకరంగా ఉంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ప్రాణం పోతే తిరిగి రాదు. కాకపోతే ఆయనకి తెలియని విషయం కాదు. ఆ బాధ కొద్దిగా ఎక్స్చేంజ్ నష్టపరిహారం చెల్లించారు. కాకపోతే మనం కూడా కొద్దిగా అర్థం చేసుకోవాల్సిందంటే భక్తులందరూ కొద్దిగా వెళ్తే బాగుంటుందని నిదానంగా. ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే ఆ ముహూర్తం దాటిపోతే ఏదో జరిగిపోతుంది, అప్పుడే చూడాలన్నట్టుగా ఎక్కువ శాతం తిరుపతి ఘటన అదే జరిగింది. ఇప్పుడు దేవుడు అన్నోడు ఒక దగ్గర ఉంటాడు కానీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ నమ్మకం వల్ల ఇలా జరుగుతుంది. కానీ శాస్త్రాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ కాకపోతే కొద్దిగా జనాలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేసుకున్నాం. కొంచెం మెయింటెనెన్స్ వర్కులు కానీ ఆలయాలు కొంచెం అప్రమత్తం చేయడం, కాషన్ బోర్డులు పెట్టడం, ఇక్కడ అప్రమత్తంగా ఉంటాం కొంచెం మెన్షన్ చేస్తే బాగుంటుంది. అంటే కొద్దిగా నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే భక్తులు ఏంటంటే తొందరపడతనం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరిని ఉద్దేశించి చేసేది కాదు. అది భగవంతుడి నిర్ణయం. కీడిచ్చి మేలిచ్చమంటారు కదా, వాళ్ళకి ఏదో సంథింగ్ జరిగిన వల్ల ఇలా జరిగింది. వరకు ఘటన వెళ్ళిందన్న ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కూడా త్వరితగతిన కొంచెం సహాయం అందించమన్నారు. అందరూ పార్టీకి అతీతంగా ఏదైతే ఉందో పొలిటికల్కి అతీతంగా మాట్లాడడం జరిగింది. మంచి పరిణామం. ఏం లేదన్నా, ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఎంత ఫేమస్, సింహాద్రి అప్పన్న అంత ఫేమస్, అన్నవరం సత్యనారాయణ అంత ఫేమస్. 360 రోజులు కాకుండా నిత్యం అక్కడ ఉండిపోయే దేవస్థానాలు కాబట్టి కొద్దిగా భక్తులు కూడా అర్థం చేసుకొని వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదైతే ఉంది ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడానికి ఆలయాల్లో ఏదైనా సెక్యూరిటీ కానీ వాలంటీర్స్ కానీ పెట్టి ఇప్పుడు ఉన్న 360 రోజులలో 3 రోజులు 4 రోజులు ఒక బ్రహ్మోత్సవం అని ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దాని గురించి అని చెప్పి ఆ 4 రోజులు కొద్దిగా జనాల్ని వాలంటీర్ టైప్లో పెట్టుకుంటే ప్రభుత్వం మంచి చేసినట్టు ఉండిద్దని కోరుకుంటున్నాం. ప్రభుత్వాలకు సంబంధించి దేవస్థానాలకు సంబంధించిన మెయింటెనెన్స్లు ఎలా ఉంటున్నాయో మనకు తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు కొంచెం ఘటనలు జరుగుతున్నాయి. ఎలా చూడాలి? వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దేవాలయాలు ఈవో కానీ వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు. ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ జాగ్రత్తగా ఉండాలి. అది చాలా కీలకమైంది. అందులోనూ ఈరోజు చందనోత్సవానికి సంబంధించి పెద్ద ఏదైతే ఉందో సంవత్సరానికి ఒకసారి చేసేది కాబట్టి జనం రద్దీ ఎక్కువ ఉంది. గతంలో ఏదైతే నిర్మాణానికి నోచుకున్న గోడకి కూలిపోయింది అంటున్నారు. కొంచెం యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉంటే బాగుండేది. వీటికి కట్టుదిట్టమైన చర్యలు ఉండాలి కాదు ఉండాలి. చంద్రబాబు గారు జాగ్రత్తగా చూసుకోవాలి. 7 దాకా చనిపోయారు సార్. కొంచెం ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అంటున్నారు. 25 లక్షలు ప్రకటించారు. 25 లక్షలు ప్రకటించారు. 2 లక్షలు 3 లక్షలు ఏమో గాయపడిన వారికి మోడీ గారు కూడా స్పందించారు. ఎలా ఉంది సార్? పాపం ఎక్కడి నుంచో వస్తారు, మనకి తెలియదు. ప్రకృతి విపత్తులతో పాటు మెయింటెనెన్స్లు కూడా బాగుంటే బాగుంటుంది. అవును, ప్రమాదం అనేది చెప్పిరాదు, అది ఓకే. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి సమయంలో కొంచెం కట్టుదిట్టమైన చర్యలు ఉంటే బాగుంటాయి. మెయింటెనెన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అది అమాయకమైన ప్రజలు బలవుతున్నారు. అది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా సహాయం చేశాయి. ఇలాంటి అంశాలు ఎలా చూడాలి? కొంచెం గతంలో తిరుపతిలో కూడా ఇదే అంశం రిపీట్ అయింది కదా, తొక్కిస్లాట్లో చనిపోయారు. ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలి. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి కమిటీ వేస్తే బాగుంటుందా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిటీ ఆల్రెడీ వేశారు. ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. అమాయకమైన ప్రజలు బలి కాకూడదు. వాళ్ళు ఏమంటారంటే ఒకేసారి ఈదురు గాలుల వల్ల టెంట్ వచ్చి పడింది గోడ పైన, అందుకనే పడిపోయి చనిపోయారు. ఏదైనా జాగ్రత్తగా ఉండాలి, అంతే మనం చేయగలిగినది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.